ఏపీలో తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు, మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది, ఇప్పుడు దీనిపైనే అంతా చర్చ జరుగుతోంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కేబినెట్లో ఎన్ని పదవులు ఇస్తారు, ఎవరు ఏం తీసుకుంటారనే దానిపై ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధికారంలోకి రావడంతో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరుతారని తెలుస్తోంది. 21కి 21 స్థానాలను గెలుచుకున్న జనసేన ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది? అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజార్టీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారిపై వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీలో తిరుగులేని మెజార్టీతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు, మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది, ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. మా కరెస్పాండెంట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, కేబినెట్ సమావేశ వివరాలేంటి, ఎలా ఉండబోతోంది, ఎవరెవరికి బెర్తులు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది? శ్రీదేవి, ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనుక ఆ కూటమి అభ్యర్థులు అయితే ఘన విజయం సాధించారు. అసలు పూర్తిగా 19 స్థానాలను కూడా ఈ కూటమి అభ్యర్థులు అయితే భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చూస్తే కనుక సామాజిక పొందికల నేపథ్యంలో అటు ఎస్సీలకి, ఇటు బీసీలకి, ఓసీలకి కూడా సమ ప్రాతినిధ్యం కల్పించేందుకైతే కనుక చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ మంత్రివర్గ కూర్పునైతే చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూస్తే ఈ జిల్లాలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నేపథ్యంలో ఈ తూర్పు గోదావరికి అయితే కనుక అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. అంటే కొత్త పథకాలని ప్రవేశపెట్టడంతో పాటు అలాగే ఈ జిల్లాలో మంత్రివర్గాన్ని కూడా అన్ని సామాజిక కోణాలను కూడా పరిగణలోకి తీసుకుని ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు అంటే ఈ జిల్లాలో చూస్తే ఇప్పటికే సీనియర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు గతంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఆయన అయితే తిరిగి మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ వర్గాలు కూడా ఒక సీనియర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన కీలకంగా సన్నిహితుడిగా ఉండడం, అలాగే అన్ని అంశాల మీద అవగాహన ఉండడంతో యనమల రామకృష్ణుడు అయితే మరలా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే కాపు సామాజిక వర్గాల నుంచి చూస్తే ఇటు జ్యోతుల నెహ్రూ అలాగే నిమ్మకాయల చినరాజప్ప ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గం నుంచి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అలాగే ఇటు చినరాజప్ప చూస్తే కనుక గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. పెద్దాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా 4వ కూడా ఆయన గెలుపొందారు. అయితే గతంలో ఈ పార్టీ టీడీపీ నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికే మధ్య పార్టీలు మారడం కారణంగా ఆయనకైతే మంత్రి పదవి దక్కలేదు. అయితే ఈసారి కంపల్సరిగా మా జ్యోతుల నెహ్రూ పెట్టి కనుక మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని కానీ కనిపిస్తుంది. అయితే ఇటు చంద్రరాజప్ప గాని అటు జ్యోతి నెహ్రూ గాని ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కే అవకాశాలు ఉన్నాయైతే తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఆయన కూడా మంత్రి పదవి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఆయన సన్నిహితులు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే అలాగే కోనసీమకు సంబంధించి కూడా ఇటు పిఠాపత్తుల ఆనందరావు అమలాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ మంత్రి పదవి రేస్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే కనుక అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా అటు ఆ కోనసీమ నుంచి ఎస్సీ వర్గానికి సంబంధించి మంత్రి పదవి అయితే ఇచ్చే ఆనవాయితీ ఉంది. అయితే టీడీపీలో ఇంతవరకు ఆనవాయితీ లేదు. ఇప్పుడు
ఎస్సీ వర్గాల్ని దగ్గర తెచ్చుకునే నేపథ్యంలో ఆనందరావుకి దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా రాజోల్ నుంచి జనసేన పార్టీ నుంచి నెగ్గిన వరప్రసాద్, ఆయన ఐఆర్ఎస్ అధికారి, ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఆయనకి మంత్రి పదవి కోసం ఒత్తిడి చేసే అవకాశాలు ఉన్నట్లుగైతే తెలుస్తుంది. నవీన్ అదే విధంగా రాజమండ్రి నుంచి కూడా గోరక్ష బుచ్చి చౌదరి సీనియర్ గా ఉన్నారు. ఆయనకి తప్పనిసరిగా రాజమండ్రి నుంచి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. నవీన్ రాజ్ అయితే 21కి 21 జనసేన క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో జనసేన నుంచి మాకు ఈ పదవిలు కావాలి అని చెప్పి ఏమైనా జనసేన అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆయన మంత్రి పదవిలో ఉంటారు. అదే విధంగా ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి పదవిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరితో పాటు మూడవదిగా ఇటు రాజోల్ నుంచి వరప్రసాద్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అధికారిగా ఉన్న నేపథ్యంలో పనిచేసిన నేపథ్యంలో ఆయనైతే సీనియర్, అన్ని అంశాల మీద ఆయన అవగాహన ఉంది. కాబట్టి మాకు మూడో బెర్తగా అటు వరప్రసాద్ అని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.